హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి ఇచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఈ రోజు మనకి ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి కృష్ణార్జునుల ఇద్దరి యొక్క పాదపద్మాలకి నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే మనకి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నేతిర్మతిర్మమ. మరి ఎక్కడైతే ఈ కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఉంటారో అక్కడ సక్సెస్ ఉంటుంది, నీతి ఉంటుంది. మొట్టమొదటిగా ధర్మాన్ని నిలబెట్టాలి మీరు. మరి తంత్ర జ్యోతిష పరంగా మీకు ఈ మార్చి నెల 2025 సంవత్సరానికి గాను కన్యా రాశి వారికి జరిగేటటువంటి ఈ మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ కన్యా రాశి వారికి కుంభ రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, రాహువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వంలో మీకు పెండింగ్ లో, ట్రిబ్యునల్ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. రావాల్సినటువంటి ప్రమోషన్స్ అందరికీ వచ్చేస్తాయి. ఇక ఈ మీనరాశిలో ఉన్నటువంటి శుక్ర రాహు గ్రహ ప్రభావాల వలన ఏమవుతుందంటే మీకు భార్యాభర్తల మధ్య వితండవాదాలు చేసేసుకుంటారు. అంతేకాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా వితండవాదాలు, అనవసరమైనటువంటి ప్రస్తావనలు తెచ్చుకొని పీటల మీద తెచ్చుకుంటారు. ఈ పక్కన పడేసేయండి. ఇక గురుగ్రహం వివేకవంతంగా ఉండడం వలన అన్నిటిలోనూ కూడా మీరు విజయాలు సాధించేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మటన్ షాపులు, చికెన్ షాపులు, పబ్బులు, ఇలాంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. దొంగ పెట్టాల బిజినెస్లు, దొంగ ఆశ్రమాల బిజినెస్లు, దొంగ బాబాల బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఇదివరకు కాలంలో మనం చక్కగా చదువుకొని మంచిగా కలెక్టర్ అవ్వాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా, ఇవేం లేవండి. ఇప్పుడు చక్కగా దొంగ గురువులు అయిపోవచ్చు, దొంగ పెట్టాలు పెట్టేసుకోవచ్చు, దొంగ ఆశ్రమాలు పెట్టేసుకోవచ్చు. ఈ రూట్లో కన్యా రాశి వాళ్ళు ప్రయత్నించండి, నెంబర్ 1 అయిపోతారు మీరు. అంటే రాహు ఏం చేస్తాడంటే అంతసేపు కూడా మాయ నెంబర్ 2 బిజినెస్లో అనమాట. మరి అలాగే అట్ ద సేమ్ టైం ఈ యొక్క శని తాట తీస్తూ ఉంటాడు. ఇలా దొంగ పనులు చేస్తూ ఉంటే మిమ్మల్ని జైలుకు కూడా పంపుతారు. అయినా సిగ్గు శరాలు లేవు కదా, జనాలకు కూడా సిగ్గు శరాలు లేవు. జైలుకి వెళ్ళిన బాబాలను మళ్ళీ వెళ్ళి దర్శనాలు చేసుకుంటారు. జైలుకి వెళ్ళిన పొలిటీషియన్స్ని మీరు మంత్రులను చేస్తారు, ఎమ్మెల్యేల కింద గెలిపిస్తారు. కానివ్వండి. కాబట్టి కన్యా రాశి వారందరికీ కూడా మనకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డబ్బులు, ఉద్యోగం రావడం లేదనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగం లభించడం వస్తుంది. జస్ట్ అప్లై చేస్తేనే చాలన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాల్లో మీకు రాసినటువంటి టెస్టులు రాసిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చేస్తాయి. అలాగే మీరు చక్కగా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా విదేశాల్లో ఉద్యోగాలు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ట్రంప్ కాదు కదా, వాడమ్మ మొగుడు అడ్డొచ్చినా సరే మన విద్యార్థులు, భారతీయ విద్యార్థుల సంగతి వాళ్ళకి తెలీదు. మ్యానిపులేషన్ కింగ్స్ మన వాళ్ళంతా కూడా. కాబట్టి ట్రంప్ గారు మనల్ని ఏం చేయలేడు, కంగారు పడకండి. అదే విధంగా ఈ కన్యా రాశి వాళ్ళు అందులో నెంబర్ 1 అనమాట. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది. భర్త ఒక రూమ్లో, భార్య ఇంకొక రూమ్లో ఉండి కాఫీ తెమ్మంటే మెసేజ్ల రూపంలో టాకింగ్ చేసుకునేటటువంటి వాళ్ళు, చాటింగ్ చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో ఎక్కువగా ఉంటారు. విద్యార్థులు ప్రేమల్లో పడితే మీకు చక్కగా ఆ అమ్మాయిలు ఒక శుభ సమానం ఉన్న మా నాన్న మాకు ఒక మంచి పెళ్లి సంబంధం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూశాడని వాళ్ళు పెళ్లి చేసుకొని దుబ్బేస్తారు. ఇక మగవాళ్ళకి లవరు పోయే, బాటలు మిగిలే. కాబట్టి ఈ ఒక్క విషయంలో లవ్లో దిక్కండి ఆయన, మంచిగా చదువుకోండి. అలాగే
ఈ చేపల రొయ్యల చెరువులు రన్ చేస్తున్నారు కదా, అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు చక్కగా ఈ బిజినెస్లో నెంబర్ 1 అయిపోతారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, వెటనరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ముందు తల్లిదండ్రులకు తిండి పెట్టండి నాయన, పెట్ యానిమల్స్ తర్వాత పెడదాం. కుక్కలకు రోజు స్నానాలు చేస్తారు, మరి జాగ్రత్తగా ఈ కుక్కలకి పెట్స్ యానిమల్స్ కి బాగా చూసుకుంటారు, చాలా మంచిది నాయన. కాబట్టి ఈ పరిహారాలు మనం పెద్దలు చెప్పినటువంటి పరిహారాల ప్రకారము రాహు సాంప్రదాయబద్ధంగా రాహు బాలేదు, రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. మరి తంత్ర జ్యోతిష పరంగా మీరు చేయాల్సినటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి. చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి, జిల్లేడు పుష్పాలు తెండి, తలంటు స్నానాలు చేయండి, జిల్లేడు పుష్పాలతో పరమేశ్వరుడికి పాదాల దగ్గర పెట్టి లింగం పైన పెట్టి ఓం నమ శివాయ అంటూ చక్కగా అభిషేకం చేసుకోండి. శివుణ్ణి మించినటువంటి ఆ ఘోరి వేరే వాళ్ళు లేడు. మీరు ఏ కపాలాలు, ఏ మాంసాలు, ఏ మందుబాటులు ఇవన్నీ ఏమి మీరు పెట్టక్కర్లేదు. జాజి పువ్వు ఉంటుంది, ఆ జాజి పువ్వు తీసుకొచ్చి చక్కగా భోజపత్రం అని ఉంటుంది, ఆ పత్రం పైన ఓం నమ శివాయ అంటూ రాసుకొని ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టుకొని ప్రతిరోజు కూడా దానిపైన పసుపు కుంకుమాలు వేస్తూ మీరు పూజ చేసుకోండి. ఆ జాజి పత్రాలు, ఆ భోజపత్రాలు మీకు దొరకకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మీకు చక్కగా పరిష్కార మార్గం చెబుతాను ఎక్కడ దొరుకుతాయో. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నెల శుభమస్తు. ఓం నమో నారాయణాయ. కృష్ణం వందే జగద్గురు.